మిరప పంటను ఎర్ర నల్లి నలిపేస్తోందంటూ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మిగనూరులో ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. మిరప పంటను ఎర్ర నల్లి నలిపేస్తోంది, సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ప్రభావం. ఎమ్మిగనూరు వ్యవసాయం న్యూస్ టుడే. ఎండు మిరప పంటను ఎర్ర నల్లి కొమ్మయండు నలిపేస్తోంది. కర్ణాటక సరిహద్దున ఉన్న గ్రామాల్లో పంటలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో మిరప ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. 133,000 ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా ఎమ్మిగనూరు, పెదకడబూరు, కౌతాళం, నందవరం, కోసిగి, గోనెగండ్ల, మంత్రాలయం మండలాల్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఎకరానికి 1,80,000 నుంచి 2,40,000 వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పంట కాపు దశలో ఉంది. ఎర్రనల్లి, కొమ్మయండు తెగులు వ్యాప్తి చెందడంతో నివారణకు రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు చల్లుతున్నారు. కొందరు రైతులు వారానికి 3 సార్లు పిచికారీ చేస్తున్నారు. ఒక్కోసారి చేసినప్పుడల్లా ఎకరానికి 1,000 నుంచి 2,000 వరకు ఖర్చు వస్తుంది. దీంతో పెట్టుబడి మరింత పెరిగి రైతులపై ఆర్థిక భారం పడుతుంది. వెలవెల్లాడిపోతున్నారు. ప్రస్తుతం గుంటూరు మార్కెట్లో క్వింటా నాణ్యతను బట్టి 10,000 నుంచి 12,000 వరకు మిరపకాయలు విక్రయిస్తున్నారు. తేజ రకం క్వింటా గరిష్ట ధర 15,000 వరకు పలుకుతోంది. గతేడాది పంట చేతికొచ్చిన సమయంలో ధర పడిపోవడంతో కొందరు శీతల గోదాముల్లో నిల్వ ఉంచారు. 10 నెలలైనా ధర పెరగకపోవడంతో నిల్వలు ఉంచిన సమయంలో కంటే మరింత తగ్గడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మాది ప్రకాశం జిల్లా. నేను పెదకడుబూరు మండలంలో గొల్లలదొడ్డిలో గతేడాది ఎకరానికి 20,000 చొప్పున కౌలు 13 ఎకరాలు తీసుకొని మిరప సాగు చేశా. ఎకరానికి 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. చేతికొచ్చిన సమయానికి క్వింటా 16,000 ఉంది. ప్రస్తుతం అమ్ముదామంటే క్వింటా 12,000 అడుగుతున్నారు. మార్కెట్లో ధర అంతంత మాత్రమే ఉందని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.